హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కాకరకాయల తొడుములను కట్ చేసుకుని దాని మీద ఉన్న స్కిన్ని బరకగా ఉన్న దగ్గర కొద్దిగా నైఫ్ తీసుకుని ఇలా మనం తీసేసుకుందాము. ఇలా అన్ని కాకరకాయలకి తీసేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటికి మధ్యన ఘాటు పెట్టి దాని లోపల ఉన్న పల్పుని ఒక స్పూన్ హెల్ప్తో మొత్తం బయటికి ఇలా తీసేయాలి. ఇలా అన్ని కాకరకాయల ముక్కలకి తీసేసుకున్న తర్వాత వీటి నుంచి చేదు పోవడానికి మనము ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక 1/4 పసుపుని వేసుకుని బాగా కలిపి కాకరకాయలన్నిటికీ ఇలా పట్టిద్దాము. దీనివల్ల ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదు కొంత వరకు తగ్గుతుంది. వీటిని ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ కోసము మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అవి మెజర్మెంట్స్తో వేసుకుని మంచిగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులోకి చల్లారడానికి మనము పక్కకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనము స్టవ్ వెలిగించుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకుని మంచి అరోమా వచ్చేదాకా వాటిని వేయిద్దాము. అవి వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుందాము. దాని తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేయించుకొని మంచిగా వేయించుకుందాము. ఇప్పుడు కాకరకాయలని మనము శుభ్రంగా కడుక్కుందాము. ఇప్పుడు కాకరకాయలని స్టీమ్ చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని మన ఇంట్లో జల్లెడలాగా ఉంటుంది కదండి, ఆ గిన్నెని పెట్టేసుకొని కాకరకాయలన్నీ వాటి మీద పెట్టేసుకొని ఒక లిడ్ సహాయంతో అవి క్లోజ్ చేసేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు వాటిని స్టీమ్లో కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు మనం మసాలాని గ్రైండ్ చేసుకుందాము. నీళ్లు చూసుకుని వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆల్రెడీ సాల్ట్ వేసేసాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదండి. ఇప్పుడు కాకరకాయలు ఉడికాయలేదో చూసుకుందాము. ఓకే, ఉడికిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కాకరకాయ ముక్కలకి ఇలా స్టఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుని అందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ముక్కలన్నీ పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇలాగే లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు వేగనిద్దాము. మధ్య మధ్యలో ఒక్కొక్కటి మీరు తిప్పండి. చుట్టూరా బాగా వేగేలాగా చూసుకోండి కాకరకాయని. ఒక 10 నిమిషాల తర్వాత కాకరకాయలు ఇలా వేగిపోతాయి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.